ఎందుకు ఇంత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు. స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా. ఈ ఒక్క వీడియోలో లెక్కలేనంత ముచ్చట ఉంటుంది. లైక్ అద్భుతమైన అప్డేట్స్, అంటే వీకెండ్ వరకు జరగబోతున్న అప్డేట్స్, రాబోతున్న టాస్కులు, అసలు జరగాల్సిన ఆ ప్రక్రియలు, క్రియలు, కథా కార్ఖానాలు అన్నీ కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. దాంతోపాటుగా అన్సీన్లో జరిగిన కొన్ని అద్భుతమైన విషయాలు, టాపిక్లు, అన్సీన్లో జరిగిన లైవ్ టాక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. లైక్ నిఖిల్ నబీల్ గురించి ఏమనుకుంటుండు, అండ్ సోనియా దగ్గర నబీల్ గురించి ఏం మాట్లాడిండు, అండ్ సోనియా నబీల్ గురించి నిఖిల్ దగ్గర ఏం మాట్లాడింది, వాళ్ళు అసలు నబీల్ అనే పర్సన్ మీద వీళ్ళ ఒపీనియన్, పర్సెప్షన్ ఏందో వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. పొద్దుగాల యష్మి దగ్గర సోనియా పోయి కాంప్రమైజింగ్కి కూర్చొని మాట్లాడింది. అట్ ద సేమ్ టైం ఆదిత్య ఓం దగ్గర కూడా మాట్లాడింది. పృథ్వీ కూడా పోయి మాట్లాడింది. అసలు ఎందుకు మాట్లాడుతారు, ఏంది కథ, అండ్ పృథ్వీకి నిఖిల్కి నిజంగా గొడవ జరుగుతుందా, ఒకటేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే ఎక్కడా రాకన్నా ముందు మన దగ్గర అప్డేట్స్ వస్తాయి. ఎక్కడా రాకన్నా ముందు కొన్ని డిసైడింగ్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఈవెన్ మనం అనుకుంటే అక్కడ అవుద్ది, మనం అనుకుంటే అవుద్ది సామి అని చాలామందికి తెలుసు, మన సబాకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే జర సబాకరైజ్ చేసి గంట కొట్టి మన సబాకరైజర్ సంఘంలో జాయిన్ గారి అప్పుడే మన కుటుంబ సభ్యులు చేరిపోతారు, మనం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అట్నే లైక్ కొట్టురు, ప్రతి ఒక్కరు లైక్ కొడితేనే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, షేర్ అవుతుంది, ఎక్కువ మందికి కనబడుతుంది, అంటే విజిబుల్గా నోటిఫికేషన్ పోతుంది. ఈ వారం జరగబోతున్న టాస్కులన్నీ మామూలు టాస్కులు కాదు, నెక్స్ట్ లెవెల్ టాస్కులు జరగబోతున్నాయి. అవి ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనే టాస్కులు జరగబోతున్నాయి. దీనికి ఒక పెద్ద ట్విస్ట్ ఉన్నది, అసలు మామూలు ట్విస్ట్ కాదు, అసలు ఎవరు చెప్పలేదు, నేను ఇప్పుడే చెప్తున్నా. ట్విస్ట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయని వాళ్ళకి డైరెక్ట్గా అనౌన్స్ చేసి, ఇన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి, అన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే మీకే డేంజర్, కాబట్టి మీరు ఎక్కువగా టాస్క్లు ఆడి మీరు పర్ఫార్మెన్స్ చూపించి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. మీరు ఈ టాస్కులలో గెలిస్తే మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తామేమో అని వాళ్ళకు ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. ఆ ట్విస్ట్ తోటి వాళ్ళు గేమ్లో రసవత్తరంగా ఆడబోతారని చెప్పి ఒక ప్లాన్ చేస్తుండు. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఈ టాస్క్ గురించి తెలియగానే నాగమణి కంటే బేజారైపోయి డల్ అయిపోయే సిచ్యువేషన్ ఉంది. రేపు ఇదంతా టెలికాస్ట్ అవ్వబోతుంది. నిఖిల్ అండ్ సోనియా గ్రాటిట్యూడ్ లేదు నబీల్ గట, గ్రాటిట్యూడ్ ఇన్ ద సెన్స్ నబీల్ కోసం నిలబడి ఫైట్ చేసినాం డే 1 డే 2 వచ్చినప్పుడు, అసోంటిది అతనికి గ్రాటిట్యూడ్ లేదు, మనం వీళ్ళని నామినేషన్ చేస్తున్నాడు. వీళ్ళకి దేవుని బిడ్డ ఎట్లా అంటే ఐ మీన్ టు సే మళ్ళీ రాంగ్ అర్థం చేసుకోకూరయ్యా. అనేది ఏంటంటే ఎక్కడో మీదికెళ్ళి ఊడొచ్చి పడ్డారట, వీళ్ళని నామినేట్ చేయాలంటే. అందుకే నబీల్ కూడా అన్నాడు, వీళ్ళు మిషన్ గాని పట్టుకొని కూర్చున్నారు, వీళ్ళని నామినేట్ చేయాలంటే భయపడాలన్నా, ఎందుకు వీళ్ళంటే భయపడాలని చెప్పి అక్కడ నబీల్ కూడా అంటాడు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే అసలు గ్రాటిట్యూడ్ లేదు, అసలు అతను మనల్ని నామినేట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే నేను అతనికి హెల్ప్ చేస్తే అతను నన్ను నామినేట్ చేస్తాడు, ఏమన్నా ఉందా అని. అండ్ ఇంకోటి నిఖిల్ అంటాడు, నీలాంటి లాజికల్గా మాట్లాడి అసలు నామినేషన్లో నిన్నెవరు కొట్టలేరు, అటువంటి పర్సన్ని నిన్ను నామినేట్ చేసి నీకు ఎదురుపోతే అతను హైప్ అవుతాడన్న ఫీలింగ్ తోటి నామినేట్ చేసిన తప్ప అతని దగ్గర అంత సీన్ లేదు, ఒక టాస్క్ ఆడలేదు, ఒక టాస్క్ గెలవలేదు, వేస్ట్ ఇన్ టాస్క్లు, అసలు భయపడతాడు బేసిక్గా మమ్మల్ని చూసి. ఇవన్నీ మాటలు అబ్బా నిఖిల్ నుంచి వెళ్ళి, నేను నిఖిల్ నుంచి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. వేస్ట్ అనిపించింది అబ్బా ఒక్క పాయింట్లో. అసలు ఏందబ్బా నువ్వు సోనియాతోటి కలిసి నువ్వేందో అమ్మలక్కల ముచ్చట్లు పెట్టుకుంటా, నువ్వు నీ ఇజ్జత్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నావు అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఏమంటాను ఇంకా నిఖిల్, ఇది యూట్యూబ్లో చేసే కామెడీలు, ఆ ఎక్స్ప్రెషన్లు అన్నీ కూడా ఇక్కడ రిమిక్స్ చేస్తుంటే అంతకు మించి ఇంకేం లేదంట. అంటే మీరు చేస్తేనేమో సక్కం పూసలు, శుద్ధ పూసలు, ఆనిముత్యాలు, జాతి రత్నాలు, అవతలోడు చేస్తేనేమో యూట్యూబ్లో చేసుకునే కామెడీ ఇక్కడ రిమిక్స్ కొట్టడాలు, అతనికి అంత లేనేలేదు సినిమా. ఏందబ్బా ఇది నిఖిల్ నుంచి అయితే ఘోరం. అసలు నిఖిల్ని తోపు తురుము అది ఇదేనే ఇలా అంత ఉత్తదే ముచ్చట. వాడి రాంగ్గా పోర్ట్రే చేసుకుంటున్నాడు, సోనియా చెప్తుంది, వాడి రాంగ్గా పోర్ట్రే చేసుకుంటున్నాడు. వాడు సేఫ్ ఆడుతున్నాడు నిఖిల్, వాడు సేఫ్ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఒక గేమ్ కూడా గెలవలేదు, వాడు సేఫ్ నామినేషన్ చేసుకున్నాడు. పాయింటే లేదు, జస్ట్ వాడి ఏదో చెప్పుకుని వెళ్ళిపోయాడు. మన మాట ఏం లేదు, మన పాయింటే పెట్టనీయలేదు. మనం పాయింట్ పెడితే వాడు దొరికిపోతాడని చెప్పి ఏదో వాడి ఉరుకొని వెళ్ళిపోయాడు. హ్యాపీగా లైట్ అసలు ఇసొంటోళ్ళని పట్టించుకోవద్దని అంటుర్రు సోనియా నిఖిల్. జనాలు బాగా ఇప్పుడు ఇట్లా చేస్తే, ఇట్లాంటి యాక్షన్స్ ఎక్స్ప్రెషన్స్ చేస్తే జనాలు ఇష్టపడతారని ఫీల్ అవుతున్నాడు. అట్లనే ఇతనికి కెమెరా సెన్స్ ఎక్కువ, కెమెరా కాన్షియస్ తోటే ఉంటాడు. మనుషులతో మాట్లాడు, మనతో మాట్లాడాలన్నా కెమెరా చూసి మాట్లాడతాడు. అటువంటి వ్యక్తి
నేను సోనియా అంటుంది, నేను జనాల కోసం రాలేదు, ఆడడం కోసం, జనాల కోసం ఆడడానికి రాలేదు, నేను ఐఎమ్ లివింగ్ హ్యాపీ, సారీ, నేను ఇక్కడ నన్ను నేను ప్రజెంట్ చేసుకుంటున్నా అని చెప్పి సోనియా చెప్తుంది. అది నచ్చితే జనాలు ఉంచుతారు, లేదంటే లేదు అని చెప్పి అంటుంది. అంత ఏం లేదే, ఓ డ్రామా చేసి అందరితో లొల్లి పెట్టుకుని గెలికి పంచాయతీ పెట్టుకుని రచ్చరచ్చ చేస్తే బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వచ్చు అన్న ప్లాన్ తోటి ఈమె సర్వైవ్ అవుతుంది అన్న పాయింట్ నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి, సేమ్ పృథ్వీకి కూడా మొన్న మోటివేట్ చేస్తూ, నువ్వు ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు వాళ్ళతో గొడవ పడడానికి పో, కొద్దిసేపు అయిన తర్వాత పాజీ, ఆ తర్వాత రిలాక్స్గా, ఆ తర్వాత మళ్ళీ పో, నీ దగ్గర ఉన్న స్ట్రెంత్ ఏంటి తెలుసు కదా, అందరిని ఆపగలుగుతావు, ఆపు, కానీ కొట్టకు కానీ ఆపు, ఇట్లాంటివన్నీ చెప్తాను. ఈమె లాంగ్ సర్వైవ్ కావాలంటారంటే లొల్లి పెట్టుకోవాలి కానీ చల్లబడాలంట, ఇవే చెప్పింది. మళ్ళీ ఏమంటుంది, నేను జనాల కోసం లేను. నువ్వు జనాల కోసం లేవక్క, నువ్వు నీ కోసమే ఉన్నావు. ఎక్కువ రోజులు ఉంటే పేరు వస్తుంది, ఎక్కువ రోజులు ఉంటే డబ్బులు వస్తాయని ఉన్నావు. జనాల కోసం ఎవడు ఉంటాడు ఇక్కడ? బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన జనాల కోసం వస్తుర్రా? ఏ జనాలు ఉద్ధరించడానికి వస్తుర్రా? మాకేమన్నా హైడ్రా వాళ్ళు ఇల్లులు గులా కొడుతుంటే వీళ్ళు పోయి అడ్డం నిలబడి ప్రొక్లీనర్ ఇంటి గోడ మీద కాదురా ఫస్ట్ నా గుండెల్లో దించంటారా వీళ్ళు అడ్డం నిలబడి? జనాల కోసం ఏం చేస్తే ఎంతో ఓవర్ యాక్షన్. కాకపోతే బిగ్ బాస్ ఈజ్ అ షో ఆఫ్ అ టీఆర్పీ రేటింగ్ షో అండ్ గేమ్ షో, ఎంటర్టైన్మెంట్ షో. దానిలో మనల్ని మనం నిరూపించుకోవడానికి, మనల్ని మనం షో ఆఫ్ చేసుకొని మనం అందరికీ తెలిసేలా చేయడానికి లేదు. జనాల కోసం రాలేదు జనాలు. ఓకే, నామినేషన్లో నిన్ను గెలవడం కష్టం, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంతో పోటీ పడలేడు, అందుకే నిన్ను ఎదిరిస్తే అయిపోతుంది అని చెప్పి ఫీల్ అయ్యి వచ్చిండు అంతే అని నిఖిల్ చెప్తాడు. నిఖిల్ నువ్వు ఏందా, నువ్వు నిజంగా చెప్తానా ఎంత విశ్వాసంగా ఉంటాడంటే సోనియా దగ్గర. ఇక ఒక మాట వచ్చింది కానీ వదిలే, మరి దారుణంగా వెట్టి చాకిరి, కట్టు బానిస ఏంది ఇది? బెలూన్ టాస్క్ దగ్గర అంటే సోనియా దగ్గరికి వచ్చి బయటకు వస్తే లోపలికి పంపించాలంటే బయటకి ఇట్లా పట్టుకొని తొయ్యాలంటే పట్టుకోక ముట్టుకోక అన్నాడట. అట్లా దూరం అంటాడు, చాలా టూ మచ్ చేసినట్టు. ముట్టుకుంటే ఏడ మరుగు మందు పెడతారు, భయం కావచ్చు ఏమో. వాడు టాస్క్లో భయపడ్డాడు, నిఖిల్ అంటాడు, వాడు టాస్క్లో భయపడ్డాడు, ఇంకా భయపడతాడు నెక్స్ట్ టాస్క్లో అంట. ఏమనుకుంటాడు ఈయన ఏమనుకుంటాడు? నాగమణికంట రాపు కూడా మాట్లాడుకున్నారు వాళ్ళు. ఓకే సరే, అయితే నెక్స్ట్ సోనియా నబీల్ది వలగొట్టిందని చెప్పినా కదా. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చి ప్రేరణకి ఇచ్చింది. ప్రేరణకి ఇస్తే ప్రేరణ సోనియాది బ్లాస్ట్ చేసేసింది హెడ్, అదే బొమ్మది. అయితే ఇక్కడ సోనియా ఏంటంటే నైనిక దగ్గరికి వచ్చి నా హెడ్ వలగొట్టదు, దానికంటే ముందే ఇట్లా చిన్న హింట్లు ఇస్తుంది, సైగలు చెప్తుంది, అట్లాంటివన్నీ చేసింది అనమాట. అంటే డీలింగ్లో సెట్ చేసుకుంటుంది. హైలైట్ ఏంటంటే ఇలా సోనియా పొద్దుగానే ఆదిత్యవమన్న దగ్గర, ఈరోజు మార్నింగ్ ఆదిత్యవమన్న దగ్గర కూర్చొని సార్ట్అవుట్ ఎవరితో చేసుకోను, నేను నామినేషన్ చేసినంటే కథం, ఆ పాయింట్లు చెప్పినా అయిపోయిందంటే అది అంతే. నేను ఎవరితో సార్ట్అవుట్ చేసుకుని నేను ఇట్లా చేసిన అట్లా చేసిన, మీరు అట్లా చేసారు ఇట్లా చేసారు అవేం మాట్లాడాను నేను. కానీ మీరు పెద్దోళ్ళు, మీకు మెచ్యూరిటీ ఉంటుంది అని అనుకున్నా, కానీ మీరు ఇట్లా మాట్లాడతానని అనుకోలేదని చెప్పి మళ్ళీ రిటర్న్లో ఇమ్మెచ్యూర్ అనే చెప్తాను. అంటే ఇండైరెక్ట్గా చెప్పింది. చెప్పగానే ఆదిత్యవం గారు ఏమన్నారు తెలుసా, అంటే ఇమ్మెచ్యూర్ అనమ్మా, ఏం పర్లేదు నేను తీసుకుంటా, ఏం కాదు, ఇమ్మెచ్యూర్ నాకు తెలియలేదు అట్లాంటి చెప్పు ఏం ఫీల్ కానంటే, నేను అవన్నీ మీకు ఎందుకు చెప్తాను, నేను అంటున్నా మీకు మెచ్యూరిటీ ఉందనుకున్నా కానీ లేదని నాకు అర్థమైందంటే అది చెప్పమ్మా ఇమ్మెచ్యూర్ అని. అంటే లేదు సార్ట్అవుట్ చేసుకుందాం, మీరు అట్లా అన్నారు ఇట్లా అన్నారంటే ఆయన ఏదో పాపం చెప్పి ఏదో పో అమ్మ నీతో డిస్కస్ చేసి ఒప్పుకోలేదు కానీ ఏదో ఈ వారం ఉంటుంటా లేదంటలేదు అన్నట్టుగా చెప్పేసిండు. సోనియా ఆడికెళ్ళి బయటకు వచ్చి యష్మి దగ్గర కూర్చొని నామినేషన్లో పాయింట్ ఏదైతే ఉందో నువ్వు తప్పుగా అనుకున్నావు చూడు, దాని గురించి సార్ట్అవుట్ చేసుకుందాం కూర్చుందాం అని చెప్పి మాట్లాడుతాను. అక్కడ ఏం బిల్డప్ కొట్టింది, నేను ఎవరితోటి సార్ట్అవుటే చేసుకోవాలని చెప్పింది, ఇక్కడికి వచ్చి మళ్ళీ సార్ట్అవుట్ చేస్తాను. ఇలా సోనియా ఏడ్చింది, నా అన్న ఓదార్చిండి, అయ్యా నిఖిల్ సార్ ఓదార్పు యాత్రలు ఉంటాయి కదా, మళ్ళీ ఈ గేమ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడ్చింది, మళ్ళీ ఓదార్పు యాత్రలు చేసిండు. ఈ హగ్గులకైతే కొదవలేదా ఈ బిగ్ బాస్ హౌస్లో. గుండె ధైర్యం కోరుకునే మగ కంటెస్టెంట్లు, ఆలింగనం కోరుకునే ఆడ కంటెస్టెంట్లు సరిపోయారు ఇద్దరును. ఓకే సరే, ఇంకా అప్డేట్ ఏముందంటే ఈ వారం అంతా జరగబోతున్నాయన్నీ సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ అనే టాస్కులు. ఈ టాస్కుల్లో భాగంగా వీళ్ళు రాబోతున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని కట్ చేయాలి. వీళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేస్తే అన్ని వైల్డ్ కార్డ్స్ తగ్గిపోతాయి. ఏం లేదు, బిగ్ బాస్ 6 ఫిక్స్ అయ్యండి, 5 ఫిక్స్ అయ్యండి అబ్బా, ఇక 12 10 అని చెప్తాడు. చెప్పి మీరు బాగా పర్ఫామ్ చేస్తా అంటే ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీని క్యాన్సిల్ చేస్తాము మేము. లాస్ట్కి అయితే ఏంటంటే ఈ 3 రోజులలో ఎవడు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి వైల్డ్ కార్డ్ అంటే టోటల్గా మీ పర్ఫార్మెన్స్ని బట్టి వైల్డ్ కార్డులు కట్ అయితే అని చెప్పి లాస్ట్కి అయితే 5 మిగిలినాయో 6 మిగిలినాయో అని చెప్తాడు. వాళ్ళని ఇస్తాడు సండే రోజు అంతే. అండ్ ఏవోసాబ్ సోనియా చెప్పేసిన పృథ్వీ కూడా వచ్చి మాట్లాడడానికి ట్రై చేసిండు ఆదిత్య మన దగ్గర. ఏవోసాబ్ ఏమన్నా అంటే జస్ట్ ఇంకా వదిలేసేరి, నేను
ఈ వారం ఉంటా ఈ వీక్ ఉంటానో లేదో తెలియదు నాకు. ఐ విల్ ట్రై, గట్టిగా ట్రై చేస్తాను అని చెప్పి ఒక మాట అన్నాడు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రేరణ, యష్మి ఈరోజు ఒక టాపిక్ మాట్లాడుకున్నారు. నిఖిల్కి ఇమ్యూనిటీ ఎప్పుడైతే పోతుందో అప్పుడు చక్కగా అవుతాడు. ఇమ్యూనిటీ ఉండడం వల్ల ఇవన్నీ చేస్తాడు. ఫస్ట్ ఇమ్యూనిటీ పోవాలి ఆయనకి, అంటే చీఫ్గా వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్టుగా డిస్కషన్ చేస్తారు. నేను చీఫ్ కావాలని అందరూ అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ప్రేరణ చీఫ్ కానందుకు కొంత బాధపడ్డది. సో నబీల్కి సోనియాకి గట్టి పంచాయతీ అయింది. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ ఇక ఈ మన ఏంటంటే ఓటింగ్ పోల్లో ఏం కథ అండ్ క్లాన్స్ ఎట్లా డివైడ్ అవ్వబోతున్నాయి చెప్తా. ఇక 2 క్లాన్స్ ఉన్నాయి కదా, కాంతారా అట్లనే మన వీళ్ళదేం క్లాన్ ఇది, ఇలా కెరటం క్లాన్, ఇదేంటిది కాంతారాని శక్తి క్లాన్, నిఖిల్ క్లాను సీత క్లాన్ కదా. ఇప్పుడు నిఖిల్ క్లాన్లో సోనియా, యష్మి అండ్ మణికంఠ, పృథ్వీ వీళ్ళు ఉండబోతున్నారు. యాక్చువల్లీ యష్మికి ఆల్రెడీ సోనియాకి పెద్ద పంచాయతీలు అయినాయి. కట్ చేస్తే యష్మి వచ్చేసి సోనియా దానిలో నిఖిల్ దగ్గర జాయిన్ కావాల్సి వచ్చింది. మణికంఠ కూడా అక్కడికి వచ్చింది. ఇప్పుడు యష్మికి సోనియా అంటే పడది, మణికంఠ అంటే పడదు, మధ్యలో పోయి చేరింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు పృథ్వీ, యష్మి, నిఖిల్ వీళ్ళంతా ముందు నుంచి ఫ్రెండ్సే. సరే పోన్లే, ఇక్కడైతే రైవలరీ సోనియాతో అండ్ మణికంఠతో యష్మికి ఉంది. వీళ్ళంతా కలిసి ఈ క్లాన్ని ట్రావెల్ చేయాలి. ఎట్లా చేస్తారో చూద్దాం. ఇడిదికి వచ్చేసి ఏంటంటే మిత్రపక్షం రకంగా తయారైంది. ఇది ఏంటంటే సీతా క్లాన్లో వచ్చేసరికి నైనిక, సీత, విష్ణు వీళ్ళు ముగ్గురు చెడ్డీ బడ్డీస్ లాగా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఇది ఆదిత్యం అంటే వీళ్ళందరికీ ఎంతో కొంత పాజిటివిటీ ఉన్న కంటెస్టెంటే. ఇక నబీల్, ప్రేరణ ఈ మధ్య కాలంలో విపరీతమైన హైప్ అయిన కంటెస్టెంట్లు. సో ఈ 6 ఒక దిక్కు, ఆ 5 ఒక దిక్కు అయ్యారు. సో సీతా క్లాన్లో నైనిక, విష్ణు, ఆదిత్యం, నబీల్ అండ్ ప్రేరణ ఉన్నారు. ఎట్లా ఆడతారో చూడాలి. ఒక దిక్కు చూస్తేనేమో యష్మి చాలా, అంటే యష్మి పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది అండ్ బాగుంటుంది. కానీ ఎట్ ద సేమ్ టైం సోనియా లాగానే కొంచెం రూడ్ బిహేవియర్ అని మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో చాలా పాజిటివిటీ వచ్చింది అనుకోరి. సోనియా ఉంది. ఈ టీంలో నిఖిల్ చాలా ర్యాష్గా ఆడతాడు గేమ్. మణికంఠ ఓకే, పృథ్వీ చాలా ర్యాష్గా ఆడతాడు. సోనియా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే, ఇష్టం ఉన్నట్టుగా ఎమోషనల్గా ట్రిగ్గర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి అంటే ఓ దిక్కు చూస్తుంటే రాక్షస గణం, ఓ దిక్కు చూస్తే సాఫ్ట్, ఆ టైప్లో అంటే ర్యాష్ అండ్ సాఫ్ట్ కైండ్ ఆఫ్ థింగ్ కనబడుతుంది. సో టాస్కులలో ఏం జరగబోతుంది, ఒకవేళ సీతా క్లాన్ అదే కాంతారా క్లాన్ వాళ్ళు ఇబ్బంది పడితే వీళ్ళకి సింపతి వర్కౌట్ అవుతుంది. లేదు వీళ్ళు గెలిస్తే అందరూ సంబరపడతారు. ఒకవేళ నిఖిల్ వాళ్ళ క్లాన్ గెలిచిర్రు అనుకో, వీళ్ళు బాగా ఇబ్బంది పెట్టి గెలిచినట్టే, అంటే ర్యాష్గా డీల్ చేసి గెలుస్తారు కాబట్టి వీళ్ళ మీద హేట్ వస్తుంది. లేదు వీళ్ళు ఓడిపోయినా వాళ్ళు గెలిచినందుకు సంబరపడేటోళ్ళు ఉంటారు తప్ప వీళ్ళు ఓడిపోయినందుకు సంబరపడేటోళ్ళు ఉండరు. సో ఆ టైప్లో ఉన్నదంటే ఇప్పుడు నిఖిల్ వాళ్ళ క్లాన్ పరిస్థితి అది అయిపోయింది. నిఖిల్, సోనియా, పృథ్వీ వీళ్ళందరికీ నెగిటివిటీ బాగా చుట్టుకున్నది. సుట్టమల్లే అరే సుట్టమల్లే సుట్టేసిందే నెగిటివిటీ అన్నట్టు ఉన్నది వీళ్ళ పరిస్థితి. నెక్స్ట్ ఓటింగ్ పోల్ సంగతి చూస్తే నబీల్ యాజ్ యూజువల్గా 30 to 35% టాప్లో ఉన్నాడు. కానీ ఇక్కడ చిన్న చేంజ్ ఓవర్ ఏం జరిగిందంటే ఆదిత్య మనకు విపరీతంగా ఓటింగ్ పెరుగుతూ ఉంది. ఆశ్చర్యకరంగా ముందరికి పోతూనే ఉన్నాడు. ఈక్వల్స్ టు ప్రేరణ, ఈక్వల్స్ టు మణికంఠ లాగా చేరిండు. ఇప్పుడు ఆదిత్య అన్న, ప్రేరణ, మణికంఠ వీళ్ళ ముగ్గురికి దాదాపు ఈక్వల్ ఓటింగ్ ఉంది. అంటే 16%. ఆనండ్ యావరేజ్గా చూసుకుంటే అందరికీ 16% ఉన్నది. సో ఈ లెక్కన ఆదిత్యం అని ఎలిమినేట్ కావడం కష్టం అనే పాయింట్కి పోయింది. పృథ్వీ అండ్ సోనియా మధ్యలో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇప్పుడు నబీల్కి 30+%, ప్రేరణకి 16+, మణికంఠకి 16+, ఆదిత్య మనకి 16+. ఇక పృథ్వీకి 10% అండ్ సోనియాకి 10, అంటే 10, 9, 8 అట్లా ఒక్కొక్క పోల్లో ఒక్కొక్క రకంగా ఉంది. ఓవరాల్గా చూస్తుంటే వీళ్ళిద్దరు లీస్ట్లో ఉన్నారు. వీళ్ళిద్దరిట్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటారు? పృథ్వీ చూస్తుంటే మంచి గేమర్ లెక్కన కొడుతుండు. నిన్న నిఖిల్ని ఆపోజ్గా మాట్లాడి నాకెందుకు ఇవ్వలేదు అనే పాయింట్ మీద గట్టిగా డిబేట్ చేసింది. దీనికంటే ముందు వీడియోలో అదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన, చూసే ప్రయత్నం చేయరి. అండ్ షార్ట్ అండ్ స్వీట్గా చాలా ఇన్ఫర్మేషన్ చెప్పినాను అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయరి. కనీసం ఈ వచ్చే సండే వరకు ఒక 3,000-4,000 సబ్స్క్రైబర్స్ని పెంచుకుందాం. లచ్చలు వచ్చి పడతలేరు మనకి, ఎందుకంటే అంతమందికి చూపించలేము మన వీడియో. కాబట్టి కనీసం మన వేలల్లో పెరుగుదాం స్టెప్ బై స్టెప్. ఎందుకు రాత్రి మనం స్టార్ అవ్వాలని మనం అనుకోవట్లేదు. మనం చాలా ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం, మీ అందరికీ తెలుసు. సో ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. సింపుల్గా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి, చాలు, దట్స్ ఇట్. అండ్ ఇంకోటి, ఎవరైనా మన స్వాతి పికిల్స్ ఇంతవరకు టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా టేస్ట్ చేయరి. అండ్ కువైట్లో, ఖతర్లో ఉన్న అన్నలకి, అక్కలకి సారీ ఏమనుకోవద్దు. కువైట్కి అండ్ యూఏఈ కంట్రీస్లో చాలా కంట్రీస్కి మన ఇండియా నుంచి వచ్చే మీట్ అలో లేదు. సో అందువల్ల అంటే కొన్ని కంట్రీస్కి లేదబ్బా, మన ఇండియా నుంచి ఫుడ్ ఐటమ్స్ షిప్పింగ్ చేయడానికి లేదు. నేను ట్రై చేసిన, ఎకనామీలో పంపిస్తాను 15 రోజులలో వచ్చే అది ఉంటుంది చూడు, అందులో పంపచ్చాం అనుకున్నా. అట్లా కూడా పంపడానికి లేదని అన్నారు. కాబట్టి మనం ఏం చేయడానికి లేదు. అండ్ ఇంకోటి,
ఫారిన్ కంట్రీస్లో యూఎస్, యూకే ఇట్లాంటి వాటికైతే పంపడానికి అలా ఉంది. ఒకవేళ మీకు ఇండియా నుంచి రెగ్యులర్గా పార్సెల్స్ వస్తాయి, పంపడం ఈజీ అని ఒకవేళ మీకు అనిపిస్తే కనుక మీరు ఫారిన్లో ఉన్న వాళ్ళు ఒకసారి అంటే మీకు ఇదివరకు వేరే చోటు నుంచి తెప్పించుకున్నారు అంటే పర్సన్తో వచ్చింది కాకుండా ఆన్లైన్ త్రూ వచ్చినాయి అని అంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మన వాట్సాప్ నెంబర్ 7981810911 త్రూ, అట్నే www.swatipikils.com ఈ సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏమేమి ఉంటాయో తెలుసు కదా, నేను చాలాసార్లు మెనూ చెప్పిన, అందులో పోతే కూడా మెనూ కనబడుతుంది. కమ్మని పచ్చళ్ళు ఉంటాయి. చికెన్, మటన్, ప్రాన్స్, చికెన్ గోంగూర, మటన్ గోంగూర, ప్రాన్స్ గోంగూర, బోన్లెస్ మటన్, బోన్లెస్ చికెన్ అండ్ మటన్ కీమా, అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు ఉంటుంది, బెల్లం సున్నుండలు ఉంటాయి, దాంతోపాటు అవిసె గింజల కారపొడి ఉంటుంది, దాంతోపాటు వెజ్ వాళ్ళ కోసం మష్రూమ్ పికిల్ ఉంటుంది. ఇది మన హాట్గా సేల్ అయ్యే ఐటెం, విపరీతమైన పాజిటివిటీ వచ్చిన ఐటెం. సరే ఉంటా, టేక్ కేర్, టాటా బై బై, నమస్తే, శుభ ఖైర్.